తెలియజేస్తాను. రాష్ట్ర మంత్రిమండలి 6497 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ జనాభా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు 0 to 6 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాల్య విద్యపై దృష్టి పెడుతున్నాయి. ఈ ఉన్నతీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు 1,20,000 నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ 2 దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశలో అర్హత కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైన 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 11,500 గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తారు. సో వీరిని ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తారో ఆ 4,687 కొత్త ఆయాలను కూడా అపాయింట్ చేస్తానికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ పథకం అమలుకు మొత్తం సంవత్సరానికి 64.68 కోట్ల ఆర్థిక భారం ఉంటుంది. ఇందులో భారత ప్రభుత్వం 10.96 కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ 53.72 కోట్లు వ్యయమవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలకి లెర్నింగ్ కెపాసిటీ చిన్న వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళ కంటే కూడా. అందుకనే లేటెస్ట్ టెక్నాలజీస్ని వినియోగించుకుని స్కిల్స్ని చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే మనం ఇండ్యూస్ చేయొచ్చో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ పేద పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ నేర్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ప్రపంచంలో ఉన్న ఎడ్యుకేషన్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఈ పిల్లలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఛానల్ ప్లే లిమిటెడ్కి ఏపీఐఏసీ ద్వారా రోడ్డు మరియు డ్రైనేజ్ అభివృద్ధి కోసం విధించిన 1,43,61,61,000 అదనపు ఛార్జీలను మినహాయించడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఈఎంసీ కొప్పర్తిలో ప్రతిపాదిత రోడ్డు క్రింద ఉన్న భూమిని స్థానిక భూమి ధరకే కేటాయించడానికి లేఅవుట్ సవరణ ఛార్జీలతో పాటు ఏపీఐఏసీకి ఆదేశాలు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖపట్నం మధురవాడ గ్రామంలో సర్వే నెంబర్ 394, 395, 396 మరియు 397లో 22.19 ఎకరాల భూమిని మిస్సెస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించేందుకు ఏపీఐసి ద్వారా మరియు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4/2024-25 కింద 1,582.98